హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో దోశ పిండిని ఇలా రెడీ చేసుకొని దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా చేసిన దోశలు లెక్క లేకుండా తింటారండి. అంత టేస్టీగా, క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఈ దోశలకు మంచి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ కూడా చూపిస్తున్నానండి. దోశలు మంచి రంగుతో క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేస్తే ఎప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇదే విధంగా చేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయండి, భలే క్రిస్పీగా వస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్స్టెంట్ దోశను మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ఈ దోశలోకి కమ్మని చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. చట్నీ రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా బాగా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఒక 9 నుంచి 10 దాకా వేసుకోవాలి. దీన్ని కూడా దీనితో పాటు ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో ఎండుమిరపకాయలైనా వేసుకొని చేసుకోవచ్చండి పచ్చిమిరపకాయల ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మీరు ఎండుమిరపకాయలు వేసుకుంటే మీకు ఎర్రగా అవుతుందండి చట్నీ. పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పావు కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పావు కప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇది వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి పావు కప్పు వేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. పల్లీలు అవి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. వెల్లుల్లి ఒక 4 నుంచి 5 పొట్టు తీసి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఈ చట్నీని మనం పోపు పెట్టుకోవాలండి. ముందుగా మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ చట్నీ అయితే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మీ చట్నీని బట్టి యాడ్ చేసుకోవాలి వాటర్. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఇలా ఆవాల జీలకర్ర చిటపటలాడుతూ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మినపప్పు వేసుకోవాలండి. ఒక టీ స్పూన్ దాకా. ఎండుమిరపకాయలు ఒక 2 నుంచి 3 తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 6-7 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. వేసుకొని ఇలా 2 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచితే మనకు పసుపు మాడిపోతుందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి పోపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. రెడీ చేసుకున్న చట్నీని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దోశ పిండి రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. మీరు కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో రెడీ చేసుకున్నదైనా పర్వాలేదు. 1 కప్పు తీసుకోవాలి. అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. అదే కప్పుతో 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. అన్ని కొలతలు 1 కప్పుతో తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ దోశ వస్తుందండి. ఇప్పుడు అదే కప్పుతో మనం 1/2 కప్పు సూజీ, బొంబాయి రవ, ఉప్మా రవ అంటారు కదండి, అది తీసుకోవాలి 1/2 కప్పు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో బాగా పండిన 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనము టమాటోలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చి బంగాళాదుంప ముక్కలు ఇలా పైన తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేయొద్దండి, కన్సిస్టెన్సీ పల్చగా అయిపోతుంది దోశకి. 2 కప్పులు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒక 2, 3 వేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తింటే 4 అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వేసుకున్నానండి. వీలైనంత వరకు మెత్తగా, ఎక్కడ మనకు పలుకులు ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కూడా ఉండొద్దు, దోశ వేయడానికి సరిగా రాదండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత వరకు పల్చగా దోశ వేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. దోశ వేసిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి, అన్ని వైపులు ఈక్వల్గా తిప్పుతూ. ఇప్పుడు దీనిపై నుంచి ఒక 1/2 టీ స్పూన్గా ఆయిల్ వేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన వరకు చక్కగా వేయించుకోవాలి, అన్ని వైపులు ఇలా తిప్పుతూ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. అన్ని వైపులో మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నానండి. నేను వాటర్ వేసి తుడుచుకున్న తర్వాత దోశ వేస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు ఇలా వాటర్ చిలకరించి దోశ వేసుకోవాలి తుడుచుకున్న తర్వాతనే. అప్పుడే మనకు దోశలు మంచిగా వస్తాయండి. తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు దోశను కాల్చుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి. ఇలా చేసిన దోశల రుచి చూస్తే పిల్లలు, పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను నల్ల కారము ఇంకా దానికి కాంబినేషన్గా పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ 2 కాంబినేషన్ అయితే. చూడండి సౌండ్ వింటేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇన్స్టెంట్ చేసిన ఈ దోశలను రుచి చూస్తే అస్సలు వదలరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.